దేశ ప్రధాని, రాష్ట్రపతి, రెండు రాష్ట్రాల సీఎంలు ఆ ఘటన మీద దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయ్యో బాధాకరం అని చెప్పి తమ బాధను వెళ్ళగక్కారు. దేశ ప్రధాని ఈ ఘటన మీద దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తే మరి ఇక్కడ పనిచేసే దేశ పాలకులు కాదు, మరి ఈ పనిచేసే అధికారులు ఎక్కడ పోయిర్రు అంటే సోయి సొమ్ము లేకుండా పడుకొని ఉన్నారా, లేకపోతే డబ్బులు తీసుకొని నాకేంటి అని వదిలేస్తారా? సో మొత్తంగా అధికారిక గణం పనిచేయకపోతే ఇలా ప్రాణాలు పోగొట్టుకోవాల్సిందేనా? చూడొచ్చు. బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 చొప్పున పరిహారం ప్రకటించింది. సో ఇలా పరిహారం ప్రకటించి చేతులు దులుపు వేసుకుందా లేక ఏంటి? సో మరి ప్రమాదం వెనుక అధికారులు మరి పాత్రే లేదా? ఎక్కడో ఆంధ్రాలో, ఎక్కడో ఏపీలో మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో జరిగినటువంటి ఈ రోడ్డు ప్రమాదంలో మరి తెలంగాణకి ఏంటి సంబంధం అని అనుకుంటే మనం చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు, ట్రావెల్స్ బస్సు నిబంధనల తుస్సు అంటూ నిర్మల్ జిల్లా కేంద్రంగా ఈ వార్త రావడం జరిగింది. పర్యవేక్షణ లేక నిర్వాహకుల ఇష్టారాజ్యం. అనుమతులకు విరుద్ధంగా ప్రారంభ స్థానం నుంచి గమ్యస్థానం వరకు మధ్య మధ్యలో స్టేజీల్లో ప్రయాణికులను దింపడం, ఎక్కించుకోవడం చేస్తే స్టేజ్ క్యారేజీలు అంటారు. రాష్ట్రంలో ఒక ఆర్టీసీ మాత్రమే ఈ అనుమతి ఉంది. అలా కాకుండా ఒక స్థానం నుంచి గమ్యస్థానానికి ప్రయాణికులకు మధ్యలో వచ్చే స్టేజ్లో ప్రయాణికులను ఎక్కించుకోవడం కాకుండా చేరవేసేవిని కాంట్రాక్ట్ క్యారేజీలు అంటారు. ప్రైవేట్ ట్రావెల్స్ చాలా వరకు ఇదే అనుమతితో కొనసాగుతాయి. కానీ సంపాదన కోసం ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు కొందరు స్టేజ్ క్యారేజీలుగా ప్రవేశిస్తున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధం అని చెప్పేసి వార్త రావడం జరిగింది. అంటే మొత్తానికైతే మనం చూడొచ్చు, నిన్న ఏదైతే మార్కాపురం దగ్గర జరిగినటువంటి ఈ యొక్క బస్సు యాక్సిడెంట్లో సుమారు 14 మంది మరణించారు. అందులో మొత్తంగా 41 మంది ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ ప్రయాణికులందరూ కూడా తెలంగాణలోని ఆయా జిల్లాలో, ఇటు జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్ ఈ జిల్లాలో చెందిన వారు ఇక్కడ ప్రాంతంలో భవన నిర్మాణ కార్మికులుగా లేదా భవన నిర్మాణ నిర్మించేందుకు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ తెలంగాణలో ఇక్కడ వచ్చిన నేపథ్యంలో ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా ఆ ఊర్లలో ఉత్సాహం జరుపుకునేందుకు ఇక్కడ నుంచి బయలుదేరే క్రమంలో మార్కాపురం దగ్గర, రాయవరం దగ్గర జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో అందరూ కూడా 14 మంది అసలు బాచారు. ఏకంగా ఈ ఘటన పట్ల దేశ ప్రధాని, రాష్ట్రపతి ముర్ముతో సహా ఇటు ఆంధ్ర, తెలంగాణ సీఎంలు కూడా తమ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కానీ అధికారులు మాత్రం ఎక్కడ కూడా పని చేయడం లేదు అనడానికి ఈ వార్త ప్రత్యక్ష నిదర్శనం. మనం నిర్మల్ జిల్లా కేంద్రం నుంచి కూడా ఈ వార్తను చూడొచ్చు. మొదటగా నిర్మల్ జిల్లా కేంద్రం నుంచి ఒక వార్త చూసినట్లయితే ఇక్కడ చూడొచ్చు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఉపాధి నిమిత్తం నిర్మల్ ప్రాంతానికి చాలా మంది వస్తుంటారు. వీరిలో నిర్మాణ రంగంలో పనిచేస్తున్న వారే ఎక్కువ ఉంటారు. వివిధ అవసరాల కోసం నిమిత్త స్వస్థలకు వెళ్ళొస్తుంటారు. ఇలాంటి వారి కోసం కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు బస్సు ఏర్పాటు చేస్తున్నాయి. స్థానికంగా ఓ తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేసి టికెట్లను బుకింగ్ చేస్తూ సీట్లను భర్తీ చేసుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లా పరిధిలో వివిధ ప్రాంతాల్లో వీరికి ఉన్న కార్యాలయం నుంచి సీట్ల బుకింగ్ రవాణా నిర్వహిస్తుంటారు. దీని వల్ల ఒక చోట ప్రయాణికులు లేకపోయినా మరో చోట నుంచి సర్దుబాటు చేసుకుంటూ ఖాళీగా వెళ్లకుండా చూసుకుంటారని చెప్పేసి ఈ వార్తను హైలైట్ చేసింది. నిర్మల్ టౌన్ నుంచి ఈ వార్తను హైలైట్ చేసింది. ఇక అట్లనే జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి కూడా చూసినట్లయితే ఉదయాన్నే ఉలిక్కిపాటు, ఏపీ బస్సు ప్రమాదంతో కలవరం, జగిత్యాల కోట నుంచి బయలుదేరిన 4 మృతి అని చెప్పేసి చూడొచ్చు. సో మొత్తానికి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ జగిత్యాలలో బయలుదేరే ముందు ప్రయాణికులు బస్సులో సామాగ్రిని పెడుతుండగా సీసీ కెమెరాలో నిర్వహించినటువంటి ఈ బస్సుకు సంబంధించినటువంటి విజువల్ సంబంధించిన ఫోటో చూడొచ్చు. మరి ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అని అంటే జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈ యొక్క ప్రైవేట్ బస్సు ఇక్కడ నుంచి ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ హరికృష్ణ ట్రావెల్స్ అనేటువంటి బస్సు జగిత్యాలలో బుధవారం సాయంత్రం 5:30 బయలుదేరింది. కోరుట్ల, నిర్మల్ తదితర పట్టణ ప్రాంతాల్లో ప్రయాణికులు ఎక్కించుకొని 44వ జాతీయ రహదారి మీదుగా కనిగిరి వెళ్ళింది అని ఇక్కడ మనం ఈ జగిత్యాల జిల్లా నుంచి వచ్చినటువంటి వార్తను మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ
ఇక్కడ ఎవరెవరు ఉప్పు రమాదేవి, అలాగే నాసింగ్ ప్రభావతి అనేటోళ్ళు, అలాగే ముత్తంగి వెంకటేష్, వీళ్ళు ముగ్గురు ఇక్కడ జగిత్యాల ఎక్కిన వారు మరణించాలని చెప్పేసి ఈ వార్త చూస్తాం. ఇక ఇదే విషయాన్ని నిజామాబాద్ నుంచి వచ్చిన వార్తను గమనించినట్లయితే, చీకట్లో వేగం ప్రాణాలు ఆగం, ప్రమాదకరంగా స్లీపర్ బస్సులు జిల్లాలో విచ్చలవిడిగా రాకపోకలని వార్తను చూస్తున్నాం. మరి ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఈ బస్సు ఏమైందంటే, ఈ బస్సు మన ప్రమాదం మొన్న నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన బస్సు ప్రమాదం సంబంధించిన నిజామాబాద్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదానికి సంబంధించిన ఫోటో అది. సో ఇక్కడ జిల్లాలో పనిచేసే 4 కార్మికులు బలి తీసుకున్న బస్సు జగిత్యాల నుంచి సాయంత్రం 5 గంటలకు బయలుదేరింది. జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, పెరికిట్ నుంచి నిర్మల్ వెళ్ళింది. అక్కడి నుంచి ఆర్మూర్ నిజామాబాద్ చేరుకుంది. తర్వాత భీమ్గాల్, సిరికొండ మీదుగా ఇందల్వాయి, కామారెడ్డి నుంచి రామాయంపేట, హైదరాబాద్ మీదుగా బయలుదేరింది. కనిగిరికి ఉదయం 9 గంటలకు ఈ బస్సు చేరుకోవాలి అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. సో మొత్తంగా ఇక్కడ ఏమన్నారు, ఇక్కడ ఇందులో చూస్తే కొరుట్ల, మెట్పల్లి, పెరికిట్ నుంచి నిర్మల్ పోయింది. నిర్మల్ నుంచి మళ్ళీ ఆర్మూర్ వచ్చి నిజామాబాద్ నుంచి మళ్ళీ ఎక్కడ వచ్చింది భీమ్గాల్, అలాగే మళ్ళీ సిరికొండ, ఇట్లా వచ్చి ఇందల్వాయి టోల్ ప్లాజా మీదకి ఇచ్చి మళ్ళీ కామారెడ్డి నుంచి వెళ్ళిపోయింది అనమాట. అంటే ఇక్కడ వీళ్ళు ఎక్కడెక్కడ తీసుకుపోయారు, ఇటు జగిత్యాల నుంచి, జగిత్యాల, కొరుట్ల, మెట్పల్లి, నిర్మల్, పెరికిట్, ఆర్మూర్, నిజామాబాద్, అట్లాగే నిజామాబాద్ టు డిచ్పల్లి, డిచ్పల్లి టు సిరికొండ, సిరికొండ టు ఇందల్వాయి టోల్ ప్లాజా వరకు. అంటే ఇక్కడ ఇట్లా ఇంత తిరుక్కుంటూ పోయి దాన్ని ట్రావెల్స్ బస్ అందామా, లేకపోతే అది స్టేజ్ క్యారేజ్ బస్ అందామా? సో ఇంత తిరుగుతున్నా కానీ మనం చూసినాం ఇప్పటిదాకా ఇది నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చే వార్త, చీకట్లో వేగం ప్రాణాలు ఆగమని చెప్పేసి. అలాగే నిర్మల్ నుంచి వచ్చిన వార్త, ఉదయాన్నే ఉలిక్కిపాటు, జగిత్యాల నుంచి వచ్చిన వార్త, ఉదయాన్నే ఉలిక్కిపాటు, ఏపీ బస్సులో ప్రమాదంలో కలవరమని చెప్పేసి. అలాగే నిర్మల్ నుంచి వచ్చినటువంటి వార్త చూసినట్లయితే ట్రావెల్స్ బస్సు నిబంధనలు తుస్సు అని చెప్పేసి, పర్యవేక్షణ లేక నిర్వాహకులు ఇష్టారాజ్యం అని చెప్పి ఈ వార్త. సో 3 జిల్లాలకు సంబంధించిన డిఫరెంట్ కేటగిరీలు చూస్తే కనుక మరి ఇది ఎక్కడ ఫెయిల్యూర్ అయింది అని అంటే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఇది ఈ హరికృష్ణ ట్రావెల్స్ బస్సు సంబంధించినటువంటి విషయంలో ఈ బస్సు మరి ఎక్కడ ఉందంటే ఇది నాన్ లోకల్, ఇది హర్యానాలో రిజిస్ట్రేషన్ అయినట్టుగా ఉంది. సో మొత్తానికైతే ఇది వేరే స్టేట్, అంటే వేరే దగ్గర రిజిస్ట్రేషన్, ఏపీలో కాదు, తెలంగాణలో కాకుండా వేరే స్టేట్లో రిజిస్ట్రేషన్ అయ్యి ఆల్ ఇండియా పర్మిట్ దాన్ని తీసుకొని ఆ ఆల్ ఇండియా పర్మిట్ బస్సు రూపకంలో ఈ ఆంధ్ర తెలంగాణలో బస్సు తిప్పుతా ఉన్నారు. ఈ ఆంధ్ర తెలంగాణ బస్సు తిప్పుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఈ రోడ్డుగా తిరుగుతున్నటువంటి వాటిలో కేవలం ఒక ప్లేస్ లో బయలుదేరి మరో ప్లేస్ లో మాత్రమే దించాల్సినటువంటి ఈ బస్సు స్టేజ్ క్యారేజ్ రూపంలో, అంటే వయా అంటూ ఆయా గ్రామాలు, ఆయా పట్టణాలు తిరుగుతూ ఇట్లా బస్సు తీసుకెళ్ళింది. సో ఇక్కడ 4 జిల్లాలలో 4 ఆర్టీ అధికారులు, నలుగురు ఎంబీఐ అధికారులు మరి ఏం చేస్తున్నట్లు అంటే జస్ట్ నామమాత్రంగా చూసిచ్చున్నట్టు వ్యవహరించడం వల్లనే ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. మొత్తంగా ఏది ఏమైనప్పటికీ ప్రధాని సైతం ఈ ఘటన మీద దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుండగా ఇక్కడ లోకల్లో మాత్రం అధికారుల పర్యవేక్షణ లేకుండా ఇలా పేద ప్రాణాలు గాల్లో కలుస్తున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక అధికార గనక వ్యవస్థ మారకపోతే ఇటు ప్రధాని అయితేనేమి, ఇటు సీఎంలు అయితేనేమి ఎవరైనా ఏం చేయగలరు? 2 లక్షలు 5 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకోవడం తప్ప. సో ఇదండి ఈ బస్సు ప్రమాదం వెనుక ఈ అధికారిక వ్యవస్థల లోపాలు. మా ఈ కథను కనుక నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాలు తప్పకుండా కామెంట్ రూపంలో తెలపాలని వ్యూవర్స్ను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.